ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క గోచారం దశ రాశులలో రెండవ పక్షం మే నెల రెండవ పక్షం గోచారం ఎలా ఉందో తెలుసుకుందాము. శని వచ్చేసి మీనంలో ఉన్నారు, రాహు వచ్చి కుంభంలో ఉన్నారు, సింహంలో కేతువు ఉన్నారు, బృహస్పతి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు బుధుడు గురువు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు, రవి బుధులు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నారు, చంద్రుడు కుజుడు వచ్చేసి మీకు మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇప్పుడు రవి వచ్చేసి 15వ తేదీ వృషభంలోకి వస్తారు, 29వ తేదీ బుధుడు వృషభం వీరి మిథునంలోకి వస్తాడు, 14వ తేదీ మిథునంలోకి శుక్రుడు వస్తారు, 14వ తేదీ 5వ నెల వృషభంలోకి బుధుడు వస్తారు. ఇది గోచారం. నెక్స్ట్ కన్యారాశి కన్యాలగ్నం తీసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపి ఈ యొక్క కన్యారాశి కన్యాలగ్నం కిందికి వర్తిస్తుంది. 15వ తేదీ అంటే మన ఈ రెండవ పక్షం చెప్పుకుంటున్నాం కదా, రెండవ పక్షం రోజు 15వ తేదీనే రవి వచ్చేసి వృషభ రాశి సంచారం చేశారు. ఈయన ఈ 14 రోజులు కూడాను, ఈ 15 రోజులు కూడాను అక్కడే ఉంటారు, వృషభ రాశిలోనే సంచరిస్తారు. నెక్స్ట్ 29వ తేదీ బుధుడు మిథునంలోకి వస్తాడు, 14 నుంచి 29 వరకు ఈయన వృషభంలోనే ఉంటారు, 29వ తేదీ ఈయన మిథునంలోకి వస్తారు. నెక్స్ట్ 14న మిథునంలోకి శుక్రుడు వస్తారు, 14వ తేదీ వృషభంలోకి బుధుడు వస్తారని ముందే చెప్పుకున్నాం. ఇట్లా తీసుకున్నట్లయితే మీకు మీ రాష్ట్రాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ యొక్క 29వ తేదీ వరకు కూడా కోణంలో ఉంటారు. మీకు రవి అంటే మీ వ్యయాధిపతి, అలాగే మీ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు, అలాగే దశమాధిపతి అయినటువంటి బుధుడు, వీరు ఇరువురు కలిసి మీకు భాగ్యస్థానంలో ఉంటారు. బుధాదిత్య యోగం అంటే మీకు ఈ యొక్క బిజినెస్కి సంబంధించిన విషయాలు మధ్యస్థంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కుజచంద్రులు మీకు అష్టమంలో ఉంటున్నారు. ఎంతో కష్టపడ్డా కానీ వచ్చే పేరు ఒక్కోసారి రివర్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆదిత్య హృదయము అలాగే బుధునికి సంబంధించిన గాయత్రి మంత్ర సాధన చేయండి. మీకు ఈ యొక్క కాంటాక్ట్ చేసిన తర్వాత గోచారం అనేది 30-40% మీ పైన పనిచేస్తుంది. కావున మీ జాతకం చేయించుకున్నాక ఈ మంత్రం కూడా మీకు ప్రబోధించడం జరుగుతుంది. శని భగవంతుడు వచ్చేసి కన్యారాశి కన్యాలగ్నం వారికి పంచమ షష్టాధిపతి, ఈయన వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నారు. అంటే మీకు అనారోగ్య సమస్యలు, అప్పులు, బాధలు ఇవన్నీ తీరిపోయే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి వివాహాది ప్రక్రియలు, నిర్ణయాలు, వాళ్ళ ఫ్యూచర్, ప్రజెంట్ ఇవన్నీ కూడా తీసుకోవటానికి మంచి జరగటానికి కొంత తోడ్పడే అవకాశం ఉంది. అలాగే ఫైనాన్షియల్ క్రైసిస్ ఏమన్నా ఉంటే మీరు ఫ్రెష్గా రిమూవ్ అవుతారు, అంటే అప్పులు తీర్చుకోగలుగుతారు, ఆరోగ్యం సమకూర్చుకోగలుగుతారు, సొసైటీలో మీకంటూ ఒక ఇమేజ్ పెరుగుతుంది. అలాగే ఆఫీస్లో మీకంటూ ఒక ప్రమోషన్ కోసం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే అది ఈ టైంలో మీకు సమకూరే అవకాశం ఉంది. ఎందుకంటే మీ రాశాధిపతి, లగ్నాధిపతి, మీ దశమాధిపతి అయిన బుధుడు అక్కడ మీకు దశమ కేంద్రంలో ఉన్నారు, గురు శుక్రులతో ఉన్నారు. మానసిక స్ట్రెస్ ఉన్నప్పటికి కూడాను చక్కగానే మీ జీవితాన్ని మీరు చక్కపరుచుకునే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే కోణాధిపతి అలాగే రెండో ఇంటాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ యొక్క దశమ కేంద్రంలో ఉండడం అనేది చాలా వరకు మంచి పని ఇస్తుంది. 50-50%గా తీసుకోవచ్చు. ఎందుకంటే శుభంగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా అంటే బృహస్పతితో కలిసి ఉన్నారు, బుధునితో కలిసి ఉన్నారు. బుధ శుక్రులు మీకు రాశి చక్రంలో వీళ్ళిద్దరు ఫ్రెండ్సే కాబట్టి చక్కగా శుక్రుడు ఇచ్చే ఫలితాలను ఎక్కువగాను బుధుడు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకంటూ ఒక వాల్యూ పెరుగుతుంది, దానికి తగ్గట్టు మీరు జీవిస్తారు. ఎంతో కళాత్మకమైనటువంటి హృదయము, పొగడ్తలకు పొంగిపోయే హృదయం కలిగి ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి వాళ్ళు చాలా చమత్కారంగా ఉంటారు, బుద్ధిని ఉపయోగిస్తారు. గ్రహస్థితి బాగలేకుంటే వక్ర బుద్ధిలో కూడాను అంతే దిట్టగా ఉంటారు. కాబట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మలుచుకునే విధానంలో వాళ్ళు ప్లానెటరీ పొజిషన్ సక్సెస్ఫుల్గా ఉంటే, హెల్తీ ఎన్విరాన్మెంట్, ప్లానెటరీ పొజిషన్ కొంచెం అవకతవకలు ఉంటే వాళ్ళంత మూర్ఖులు, తెలివైన మూర్ఖులు లేరు అని చెప్పుకోవచ్చు. ఇది ఈ యొక్క కన్యారాశి కన్యాలగ్నం వారి గోచారము. రాహువు మీకు వచ్చేసి 6వ ఇంట్లో ఉన్నారు. శత్రు రుణ రోగ ఇది పోవడమే కాకుండా
ఆరో ఇంట్లో దుష్టశక్తుల ప్రమేయం కూడా కల్పించే భాగ్యం ఉంది కాబట్టి శత్రువృత్తి ఎక్కువ అయ్యేది కాబట్టి దానికి సంబంధించి దుర్గా ఆరాధన చేసుకోవాలి. అలాగే కేతు వచ్చేసి మీకు వ్యయంలో పన్నారు కాబట్టి కన్యారాశి కన్యా లగ్నం వారికి మోక్షకారకుడు, కానీ వైరాగ్య భావం ఎక్కువ అవుతుంది, తట్టుకోవడం కష్టమవుతుంది. కాబట్టి సూర్య నమస్కారాలు, గాయత్రి మంత్ర ఉపాసన చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు డైరెక్ట్ బయటపడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఇంటికి సంబంధించి ఏదైనా మీరు చేసుకోవాలనుకున్న రెనోవేషన్ కావచ్చు, కొత్తది కొనాలనుకున్నా కావచ్చు, ఆలోచన వస్తుంది. దాన్ని స్థిరపరచుకోవడానికి ఇంకాస్త టైం ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గోల్డ్కి సంబంధించినటువంటి కొనడం కానీ అమ్మటం కానీ ఈ ప్రక్రియలు కొంత మీకు దగ్గరకు వచ్చినాయని చెప్పుకోవచ్చు. మీకంటూ ఒక వాల్యూ ఏర్పరచుకోవడానికి ఎంత కష్టపడతారో దాని గుర్తింపు కూడా ఈ టైంలో మీకు కనిపిస్తుంది. బిజినెస్లో కొత్త కొత్త పొంతనలు వేస్తారు. కొత్త అడుగులు మీరేసే కొత్త డెసిషన్స్ సక్సెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. హెల్త్ విషయంలో 50-50గా ఉంది కాబట్టి దీనికి సంబంధించి మీరు చక్కగాను ఈ యొక్క ధన్వంతరి మంత్రాన్ని పారాయణ చేసినట్లయితే ధన్వంతరి మంత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ జాతకాన్ని చూపించుకున్న తర్వాత ఈ మంత్రాన్ని మీరు మీ ఇష్టం 11, 22, 21, 48 ఇట్లా ఆ జపమాల తిప్పుతూ చేసుకున్నట్లయితే చక్కగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ చుట్టూ ఉన్న మీ ఇంట్లో నెగటివ్ ఆరా పోయి పాజిటివ్ ఆరా ఏర్పడే అవకాశం ఉంది. అలాగే పచ్చకర్పూరాన్ని హారతి ఇచ్చి ఆ హారతి హాల్లో తెచ్చిపెట్టారంటే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడాను కొట్టుకుపోయే అవకాశం 100% కనిపిస్తుంది. అలాగే మీకు యొక్క నష్టం అంటూ తీసుకున్నట్లయితే కొన్ని విషయాలలో స్త్రీ మూలకమైనటువంటి విషయాలు మీకు కొంచెం ఇబ్బంది తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామి అనారోగ్యం మీకు మళ్ళీ కుంగదీస్తుంది. తద్మూలకంగా మీరు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి దాని నుంచి బయటపడాలంటే మీరు స్త్రీమూర్తి ఆరాధన చేయండి. అలాగే వనదుర్గ హోమం చేయడము, వనదుర్గాదేవిని దర్శించడం. ఇది వరకు కూడా చెప్పాను నేను. ఏడుపాయల దగ్గర ఉంది, మంజీరా నది తీరంలో అమ్మవారు వనదుర్గా దేవి. ఈమె శనీశ్వరుని భార్య, దరిద్ర దేవత. ఈమెను ఇండ్లల్లోనూ అలాగే మనకు పూజించరు, హోమం చేయరు. ఈవెన్ దేవతా టెంపుల్స్ దగ్గర ఉన్న హోమకుండాల దగ్గర హోమం చేస్తారు. అలాగే ఇంకా దర్శనం చేసుకొని వస్తే ఇంకా మంచిది. ఆమె దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆమెకు సంబంధించిన మంత్రం ఇవ్వడం జరుగుతుంది. మీ గ్రహశాంతికి జపం చేయడం కలుగుతుంది. జపంలో 50 years దాటిన లేడీస్ కూడా ఎలిజిబుల్ జపం చేయటానికి. అలాగే మనకు పాలరాతి పళ్ళు కూడా అరగని వాళ్ళు ఈ యొక్క ఆశ్రమాలలో మంత్రోచ్చారణ చేస్తుంటారు. జనరల్గా వాళ్ళ చేత మంత్రం చేయిస్తూ ఉంటారు, శాంతి మంత్రాలు. ఆ పళ్ళు ఊడని పిల్లలు వచ్చి చేసే మంత్రం తుసిగిపోయేసి అది పర్ఫెక్షన్ రాదు. ఎప్పుడైతే మంత్రం దెబ్బతింటుందో వాళ్ళ ప్రాబ్లం, చేయించుకున్న వాళ్ళ ప్రాబ్లము, చేయించిన వాళ్ళ ప్రాబ్లమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి సెల్ఫ్గా ఎవరైనా చేయగలిగితే వాళ్ళ ద్వారా చేయించుకోండి. స్పష్టంగా మంత్రోచ్చారణ జరగాలి. అప్పుడే మీకు ఫలితం అనేది సులభంగా ఉంటుంది. స్వస్తి.